వెంకటరెడ్డి గారు మళ్ళీ తీసుకుందాం. లింగారెడ్డి గారు, మీకు వెంకటేశ్వర రెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం సార్. ఇది ప్రభుత్వము వాయిస్ ఆడిబుల్ ఉందా? యా వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం లింగారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. మీకు కొంత ఇబ్బంది పడుతున్నట్టున్నారు, వాటర్ తాగండి. లింగారెడ్డి గారు చెప్పండి. బట్టి లా అండ్ ఆర్డర్ బాగలేదు, మా నాయకుల ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది, రాళ్ళు వేస్తున్నారు అని అఘాయిత్యంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మా ప్రభుత్వము మంచిదంటే కదా, అనుమతిస్తేనే కదా ఈయన ఓదార్పు యాత్రలో, ర్యాలీలో, లేకపోతే పరామర్శలో చేసుకుంటా ఉండేది. దాన్ని బట్టి అందరికి అర్థం కావాలా, మేధావులకు, ప్రజలకు కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పరిపాలన ఒక లా బైండింగ్ గా ఉంటుంది, లా ఫాలోయింగ్ గా ఉంటుంది. ఆయన అధికార దుర్వినియోగం చేయడు అనేది తెలుస్తా ఉంది. అధికార దుర్వినియోగం ఆయన చేయడు కాబట్టి ఈరోజు ఆయన పరామర్శలకు కూడా పోవడం జరుగుతుంది. అంటే పరామర్శలకు పోయేటప్పుడు సహజంగా ఏం చేస్తారు, ఏదో ఒక 4-5 వెహికల్స్ లో పోయి మీరు పరామర్శ చేసేయండి అని చెప్పి అనుమతులు ఇస్తారు. కానీ అవన్నీ ఉల్లంఘించి ర్యాలీలు చేయడము, తర్వాత బల ప్రదర్శన చేయడము, తర్వాత వచ్చేసి 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించడము, ఇవన్నీ పరిపాటి. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఎందుకు పెట్టడం? జగన్ ఫ్రీగా వదిలేయకుండా రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టడం? మీరే అంటారు అన్ని అనుమతులు ఇస్తున్నామని, ఇవ్వకుండా మరి సెక్షన్ 30 ఎందుకు పెట్టడం? అట్లా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టుకోవాలని కూడా, ముఖ్యమంత్రిగా ఆయన మీటింగ్ పెట్టుకోవాలని కూడా అక్కడ జిల్లా వాళ్ళు ఎవరో కూడా పర్మిషన్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే దాంట్లో ఎంతమంది జనం వస్తారు, దాని వాళ్ళ యొక్క భద్రత ఏంటి, వెహికల్స్ ఎన్ని వస్తాయి, పార్కింగ్ సమస్య ఏంది, ట్రాఫిక్ సమస్య ఏంది, తర్వాత ఆ టైమింగ్ ఏంది, ఇవన్నీ ఎవరికైనా ఉంటాయి. ప్రధానమంత్రికైనా, ముఖ్యమంత్రికైనా కూడా వాళ్ళు ప్రభుత్వ అధినేతలుగా ఉన్నప్పటికీ కూడా ఆ అనుమతులు వెళ్ళగానే ఆపేస్తున్నారట. కాన్వాయ్ వెళ్ళగానే ఆపేస్తున్నారు. కాన్వాయ్ వెళ్ళగానే మిగతా వెహికల్, జగన్ కాన్వాయ్ వెళ్ళగానే మిగతా వెహికల్స్ ఆపేస్తున్నారట పోనీయకుండా వెంట. ఒకటి నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారం చేసుకోవడం లేదు కదా ఆయన అనుమతుల ప్రకారం లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, పరామర్శకు పోయినప్పుడు ఈ హంగామా, ఈ జనం అవసరం అది అంటే ఆయనకు తన నాయకులను పరామర్శించడం కంటే కూడా ఎట్లా తిరిగి నా పార్టీ మనుగడలో ఉంది, నాకు జనం వస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమం కానీ, లోకేష్ గారి కార్యక్రమం ఉన్నప్పుడు కానీ మీరు ఇంతమంది తీసుకురావాలా, మీ నియోజకవర్గం నుంచి కానీ, మీ జిల్లా నుంచి కానీ ఇన్ని వెహికల్స్ తీసుకొని రావాలా అనేటువంటి ఎటువంటి నిర్బంధం ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళ పార్టీకి ఆయన ప్రజాస్వామ్యానికి అతీతుడిగా మరి ఏకపక్ష నేతృత్వంగా వాళ్ళ నాయకుడు వ్యవహరిస్తాడు కాబట్టి, ఆయన గొప్పని పంచుతాడు కాబట్టి, ఆయనకు చట్టపోతే భవిష్యత్తు ఉండదు కాబట్టి వాళ్ళ అవస్థలు వాళ్ళ పడి ఏదో అక్కడ ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, లీడర్లు జనాన్ని తీసుకొస్తా ఉంటారు. అది దాని గురించి అది వాపులు చూసి బలిపడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎన్నికల ముందు జనం వచ్చినారు కదా, వచ్చినట్టు చూపించినారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అట్లా తిరిగినా ఈ స్థాయిలో జనం వస్తారా? రోడ్ షోలు అట్లా చేసినా ఇప్పుడు ఏ కార్యక్రమానికైనా ఇంతకంటే ఎక్కువ జనం వచ్చినారు కదా చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, దాంతో మనం అంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మొబిలైజ్ కాకుండా రోడ్ షోలు వీటికి ఆ విధంగా వస్తారా? రాలేదు. ఇప్పుడు నేను పోయిన వైసీపీ గవర్నమెంట్ లో నేను కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. కడపకు ఫస్ట్ 3 నెలల్లో వచ్చినారు, విపరీతంగా జనం వచ్చినారు. బాధలు కార్యక్రమం పెడితే విపరీతంగా జనం వచ్చినారు. అది జగన్ జిల్లా కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా విపరీతంగా జనం వచ్చినారు. కాబట్టి ఇది దాని గురించి మనం పెద్దగా ఆలోచన చేసిన పనిలే. ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారికి
ఆయన నిబంధనలు పెట్టాడు. తర్వాత ఖచ్చితంగా మీరు ఇంతమంది రావాలని కానీ అవన్నీ ఏముందో పార్టీలో స్వచ్ఛంద వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది ఈ పార్టీలో అట్లా కాదు కదా. ఎందుకంటే ఆయన రూపాయలు పెట్టారు. దానివల్ల కొంతమంది తీసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఉంటారు. ఈ దినం ఎన్నికలకు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు జగన్ వస్తున్న జనం స్వచ్ఛందంగానా, అభిమానంతోనా, పెయిడా? మీరు అనేది ఏంటి? ఇప్పుడు ఒకటి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. ఒక రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేనో వాళ్ళ ఎన్నో వస్తారు. వాళ్ళ బట్టి 4 జిప్పులు 3 జిప్పులు అవి వస్తాయి. 12 30 వెహికల్ అవుతాయి. అదే కొన్ని 100 మంది 100 మంది కనపడాలి. పైగా కదా ఆ టీవీలో దానికి ఎన్నో రకాలైనటువంటి జిమ్మికులు చేయొచ్చు. కెమెరా టెక్స్ కూడా ఉంటాయి. మీ వాయిస్ ఎందుకో డిస్టర్బెన్స్ ఉంది లింగారెడ్డి గారు. ఒకసారి టెక్స్ కూడా ఉంటాయి. లింగారెడ్డి గారు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కరెక్ట్ చేసుకోండి ఒకసారి.